అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు ఒక చిక్కటి చిరునవ్వుతో ఉన్న ఒక ఒక మీటింగ్ చూసి వచ్చాం. దానిలో కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చెప్పి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఒకటేంటంటే, ఈరోజు వాలంటీర్లకి వందనం అని చెప్పి ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరొకసారి 2,50,000 మంది వాలంటీర్లని వాళ్ళ పని వాళ్ళ కింద తొత్తుల కింద వాళ్ళ తాలూకా అధికార లాభాపేక్ష గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా తొత్తుల కింద మార్చడానికి సిద్ధమైన ఒక సభ అది నాకు తెలిసి వాలంటీర్లకు వందనం అనే కన్నా జగన్ రెడ్డి నీకో దండం, నువ్వు దిగిపో అని ఒక వీడ్కోల సభలో ఉంది తప్పించి అది వాలంటీర్ల తాలూకా వందన సభలో అయితే మాకు అనిపించలే. ఎందుకనంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే అతని మాటల్లోని వెనకాతల ఒక భయం, అతని చిక్కటి చిరునవ్వు వెనకాతల ఒక రకమైన ఓటమి భయం, అతని నడకలో తడబాటు, ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇన్సెక్యూరిటీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి వాలంటీర్లని లిటరల్గా అడుక్కుంటున్నాడు. ఏమని అడుక్కుంటున్నాడంటే, దయచేసి మీరైనా రోడ్ల మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయొద్దు అని చెప్పండి అని ఈరోజు వాలంటీర్లు అడుక్కునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడంటే ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డికి వెనకాతలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మడతపెట్టారు. ఈరోజు భయపడి ఈరోజు బయటకు వచ్చి వాలంటీర్ల గురించి నిజంగా ఆయన మాట్లాడుతూ ఉంటే, నిజంగా ఏదో అంటారు కదా, మేకను బలివ్వటానికి తయారు చేసిన మేకపోతు ఉంటుంది. మేకను బలిచ్చే ముందు మేకను బాగా తయారు చేస్తారనమాట. పసుపది రాసి స్నానం చేయించి మెల్ల పూలదండేసి బొట్టు పెట్టి ఊరేగించుకొని తీసుకెళ్తారు. వాళ్ళు అనుకుంటారు, మేక అనుకుంటుంది నాకు మంచిగా ముస్తాబు చేశారు అనుకుంటుంది. కానీ తీరా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎక్కడొకటి బలిచ్చేస్తారు. సేమ్ ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే, సుమారుగా 2,50,000 మంది వాలంటీర్ని బలి పశువులను చేయటానికి, వాళ్ళ భవిష్యత్తుని సంకనాకించడానికి, వాళ్ళ భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అతి దారుణమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఈరోజు నేనేమంటానంటే, మాట్లాడితే ఈరోజు వాలంటీర్ల సభలో నేను చూశాను, వాలంటీర్ల వందనం సభలో నేను అంత చేశాను ఇంత చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని కేవలం వాళ్ళ సొంత పనులు చేసుకోవటానికి 4.5 సంవత్సరాలుగా 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేశాడు. ఈరోజు మేము వాలంటీర్లు అంటే మేమేదో భయపడో, లేకపోతే వాలంటీర్ల మీద మేము ద్వేషంతోనో, లేకపోతే వాలంటీర్లు అంటే మేమేదో వాళ్ళు ఎందుకు అన్న ఉద్దేశంతో మేము మాట్లాడలే. సుమారుగా 2,50,000 మంది యువత భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు వాలంటీర్ల కింద ఎవరున్నారు అంటే, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంసీఏలు చేసుకున్న వాళ్ళు, బీటెక్లు చేసుకున్న వాళ్ళు, బీఎస్సీలు చేసేవాళ్ళు, డిగ్రీలు పాస్ అయ్యి ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఈరోజు 5,000 రూపాయల జీతానికి నీ దగ్గర ఒక పని వాళ్ళ కింద బతకడానికి ఈరోజు ముందుకు నువ్వు తీసుకొచ్చావంటే, వాళ్ళకి కనీసం ఒక భద్రత కూడా 4.5 సంవత్సరాల కాలంలో నువ్వు కల్పించలేకపోయావంటే నిజంగా వాలంటీర్ని బలి పశువులు చేస్తున్నావా లేదా అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని బానిస వ్యవస్థ కింద మార్చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా కార్యకర్తలే అని ఒకనొక సందర్భంలో వాళ్ళు ఏటు విజయసాయిరెడ్డి గారు కూడా ఆగస్టు 26వ తారీఖు 2021లో ఆయన మాట్లాడడం, తర్వాత 22లోని అంబటి రాంబాబు గారు మాట్లాడడం, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మన పార్టీ మనుషులే అని చెప్పి సభల్లో కూడా మాట్లాడడం. అంటే ఒక వాలంటీర్ పేరు చెప్పి కార్యకర్తలకి సుమారుగా నెలకి 5,000 రూపాయల బజానా ఇచ్చి ఈరోజు నీ తాలూకా లాభాపేక్ష గురించి, అధికార మదం గురించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. అదే వాలంటీర్ వ్యవస్థ. అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే నాకు తెలిసి వాలంటీర్ ఇన్ ద సెన్స్ స్వచ్ఛంద సేవకుడు. స్వచ్ఛంద సేవకుడికి జీతం ఎందుకండి? ఓకే, నువ్వు ఇచ్చేదేమైనా వాళ్ళకి చదువుకు తగ్గట్టో, వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టో, వాళ్ళ భద్రతకు తగ్గట్టో, వాళ్ళ కుటుంబ పోషణకు తగ్గట్టో ఇచ్చావా అంటే, కూలీ చేసుకునేవాడు కూడా రోజుకి 300 రూపాయలు, ఆడ కూలీ చేసుకునే వాళ్ళు కూడా 400 రూపాయలు 500 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అంటే నెలకి మినిమం 20,000 30,000 రూపాయలు రోజువారీ కూలి చేసుకునే బతుకులు కూడా సంపాదించుకుంటున్నాయి. ఇటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చే 5,000తో వాళ్ళకి ఏదో బ్రహ్మాండాన్ని సృష్టించేశానన్నట్టుగా ఈరోజు వాళ్ళకి వందనం అని చెప్పి వాళ్ళకి ఈరోజు బిస్కెట్లు వేస్తున్నావు చూడు. ఇది నిజంగా ఎలక్షన్ స్టంట్ అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. ఈరోజు
ఈయన ఒకటి నాకు అర్థం కానిది ఏంటంటే ఈరోజు సేవా వజ్ర అట, సేవా ఏదో సంథింగ్, సేవా వజ్ర ఒకటి, సేవా రత్న ఒకటి, సేవా మిత్ర ఒకటి. వాళ్ళకి ఏమి ఇస్తావులే కానీ సేవారత్న, సేవా ఏంటది వజ్ర, ఇవన్నీ మనం ఏమి ఇచ్చుకుంటాంలే కానీ కరెక్ట్గా ఇచ్చుకోవాలనుకుంటే సైకో వజ్ర, మాఫియా రత్న, విధ్వంస మిత్ర, ఈ 3 టైటిల్స్ ఎగ్జాక్ట్గా సరిపోయేది జగన్మోహన్ రెడ్డికి. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ 3 టైటిల్స్ నీకు ప్రజలు ఇవ్వాలి. అంటే ఓవరాల్గా నువ్వు ఒక సైకో వజ్రావి, ఒక విధ్వంసం మిత్రావి, ఒక మాఫియా రత్నావి. అంటే నువ్వు చేసే అవినీతి, అక్రమాలు, లంచగొండితనం, ఆఖరికి చెప్పాలంటే కొన్ని నువ్వు మాట్లాడే మాటలకి ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంటుందంటే నవ్వు వస్తుంది. నీకు చిక్కటి చిరునవ్వు ఎలా వస్తుంది, నిన్ను చూస్తే మాకు అంతకన్నా చిక్కటి చిరునవ్వు వస్తుంది. ఎందుకనంటే అసలు నీ నోట్లోంచి లంచం, వివక్ష, నిబద్ధత, క్రెడిబిలిటీ, విశ్వసనీయత, మోసం, ఇలాంటి పదాలు నీ నోట్లోంచి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు యాక్చువల్గా నువ్వేంటో చెప్పనా, ఇవన్నీ కూడా మిక్సీలో వేసి మిక్సీ కొట్టి బయటికి తీస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి. లంచగొండితనానికి, మోసానికి, విశ్వసనీయత లేనితనానికి, నిబద్ధత లేనితనానికి, మోసకారతనానికి బ్రాండ్ అంబాసిడర్వి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాలంటీర్ల వందనం మీటింగ్లో వాళ్ళ తాలూకా మాట్లాడితే అక్క చెల్లెమ్మలను మాట్లాడుతూ తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు అని మాట్లాడుతున్న వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, నించొని 16 నెలలు చిప్పకూడు తిని ఆర్థిక లావాదేవీల్లో ఏవన్ ముద్దాయిగా ఉండి ఈ రోజుకి కూడా ఆస్తులు జప్తులో ఉంచుకొని, ఈ రోజుకి కూడా లంచాలు తింటూ, ఈరోజు కూడా అవినీతులు చేసుకుంటూ, నిన్ను ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతూ, నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, నిన్ను గట్టిగా అడిగితే వాళ్ళని చంపించేస్తూ, ఆఖరికి నువ్వు లాభాపేక్షకి, నీ అధికార మదానికి నువ్వు సీఎం కుర్చీలో కూర్చోటానికి సొంత బాబాయినే చంపించినోడివి, సీఎం కుర్చీలో కూర్చోవడానికి కోడికత్తి డ్రామా ఆడినోడివి, నువ్వు ఈ క్రెడిబిలిటీ, నిబద్ధత, మోసకారితనం, లంచాలు లేనితనం ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు ఏమైనా పెట్టుకున్నారు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు పెడదాం అనుకుంటున్నావా? నీ నోట్లోంచి ఇలాంటి మాటలు మాట్లాడితే జన్మభూమి కమిటీ సభ్యుల మీద, జన్మభూమి కమిటీ చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, ఇతని తాలూకా స్పీచ్ అంతా కూడా నేను ఏ రోజు ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఏ రోజు కూడా ఫస్ట్ టు లాస్ట్ నేను వినలే. ఈ రోజు దొరికిపోయా, లిటరల్గా చెప్పాలంటే దొరికిపోయి అతను మాట్లాడిన ఫస్ట్ నమస్కారం నుంచి లాస్ట్ సెలవు వరకు వింటా ఉంటే నిజంగా ఆహా, ఇలా కూడా మాట్లాడగలరా, ఇలా కూడా మోసం చేయగలరా, ఇలా కూడా మెస్మరైజ్ చేయడానికి ట్రై చేయగలరా, ఇంకా ఎంతకాలం మోసం చేస్తాడు, ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నాడా అన్న విషయాలైతే చాలా క్లియర్గా కనిపించినాయి. అతని మాటల్లోని నేను అబ్జర్వ్ చేసింది, ప్రజలందరూ అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే చంద్రబాబు, ఒకే ఒక భయం, అదే చంద్రబాబు. ఆ భయం స్పష్టంగా కనిపించింది, క్లియర్గా జగన్మోహన్ రెడ్డి మాటల్లోని, జగన్మోహన్ రెడ్డి మొహంలోని కనిపించింది. కాబట్టి ఇన్ని రోజుల వరకు ఏం చేశాడంటే నా కార్యకర్తలు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలని, అదేవిధంగా వాళ్ళ తాలూకా చైర్మన్స్నో, వాళ్ళ తాలూకా కార్యకర్తలను, వీలాంటి వాళ్ళందరి మీద ఇంతవరకు మీరు దాడి చేయండి, తిట్టండి, కొట్టండి, నరకండి, చంపండి అని చెప్పి ఇంతవరకు ఉసుగొల్పాడు. అయిపోయింది. వీటన్నిటినీ తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తట్టుకొని నిలబడేసరికి ఈరోజు ఏం చేయాలో అర్థం కాక వాలంటీర్ల దగ్గరకు వచ్చి లిటరలీ అడుక్కొని ఈరోజు మీరందరూ కూడా ఈ 2 నెలల పాటు చట్టం మడతాయండి, ప్యాంటు మడతాయండి, కొంగులు బిగించండి అని చెప్పి సినిమా డైలాగులు చెప్పే పరిస్థితికి దిగజారిపోయాడు. ఈరోజు ఒక మాట చెప్పాలి, ఏదో అంటారు కదా, పులి శాకాహారం తిన్నది అన్నది ఎంత నిజమో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి నేను లంచం తీసుకోలేదు, నేను అవినీతి చేయలేదు అన్న పదాలు కూడా అలాంటివే, అంతకుమించి వేరే తేడా ఏమీ లేదు, 2 సేమ్ టు సేమ్ అనమాట. అంటే విషయం ఏంటంటే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకుంటే పేదవాడి భవిష్యత్తు మార్చేస్తాను అన్న జగన్మోహన్ రెడ్డికి ఒకటి అడుగుతున్నా, ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఒక్కసారి నీకు నువ్వుగా మాట్లాడుకో. నిజంగా పేదవాడి భవిష్యత్తు నువ్వు మార్చావా? పేదవాడి భవిష్యత్తే కాదు, నెక్స్ట్ జనరేషన్ నువ్వు మార్చగలిగావా? ఈరోజు పేదవాడు ఇంకా అంతకు మించి పేదవాడి కింద దిగజారిపోయే పరిస్థితి. ఈరోజు చేసుకోవడానికి పనులు లేక
చేసేదానికి ఉద్యోగం లేక, ఉద్యోగం చేస్తే జీతాలు రాక, జీతాలు 2-3 నెలలకు వచ్చిన జీతాలకు కూడా ఏరియర్స్ లేక, పిఎఫ్ లేక, ఒక రకంగా చెప్పాలంటే అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడతా ఉంటే, ఈరోజు పేదవాడు బాగుపడ్డాడు, పేదవాడికి మంచి భవిష్యత్తు ఇచ్చానని ఏ రకంగా నువ్వు చెప్పగలుగుతున్నావు ఈరోజు? అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సంక్షేమం ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే సంక్షేమానికి మీరు తీసేసుకున్నట్టే అని వాలంటీర్లకి ఏదో 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 నూరిపోస్తున్నట్టుగా నూరిపోస్తున్నావు కదా. అది నిజంగా నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు చూస్తే సుమారుగా 180 పథకాలు. ఈ 180 పథకాలని కూడా 130 పథకాలు 130 పథకాలని కూడా రద్దు చేసేసి నవరత్నాలు అని చెప్పి ఇచ్చి, ఆ నవరత్నాల్లో కూడా మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే నేను ఎవరో అంటుంది ఒక మంత్రి, మద్యపాన నిషేధం కాదు అది నియంత్రణ అని ఉంది అట. ఒక్కసారి ఏమైనా సైట్ వచ్చిందేమో కళ్ళద్దాలు మార్చుకొని చూసుకుంటే బాగుంటుంది మీ మేనిఫెస్టోని. ఫస్ట్ మద్యపాన నిషేధం అని చెప్పి, ఇదే మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీకు వచ్చి ఓటు అడుగుతారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ రోజు మద్యపాన నిషేధం గురించి ఎవడైనా మాట్లాడితే నియంత్రణ అని మాట మార్చేసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తున్నారు. 45 ఏళ్ళకే పెన్షన్ అన్నది నవరత్నం ఏది? ఆ రత్నం ఏది? 45 ఏళ్ళకే పెన్షన్ ఏది? ఎక్కడుంది ఈరోజు? సిపిఎస్ విధానం రద్దు అన్నావు, ఎక్కడుంది సిపిఎస్ విధానం రద్దు? ఈరోజు పేదవాడి జీవితాన్ని బాగు చేసేస్తానన్న నువ్వు ఈరోజు ఎందుకు అన్నా క్యాంటీన్లు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు పేదవాడు పొట్ట కొట్టే పరిస్థితి వచ్చింది? ఈరోజు ఎందుకు చంద్రన్న బీమా తీసిపడేశావు? ఈరోజు పెళ్లి కానుక ఎందుకు తీసిపడేశావు? ఆదరణ ఎందుకు తీసిపడేశావు? కార్పొరేషన్ రుణాలు ఎందుకు తీసిపడేశావు? విదేశీ విద్య ఎందుకు తీసిపడేశావు? పెళ్లి కానుకలు ఎందుకు తీసిపడేశావు? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎందుకు తీసిపడేశావు? స్టడీస్ సర్కిల్స్ ఎందుకు తీసిపడేశావు? ఆఖరికి బీసీ భవనాల నిర్మాణం లేదు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం లేదు, చంద్రన్న బీమా లేదు. ఇన్నా చెప్పుకుంటూ పోతే 130 స్కీమ్స్, కేవలం దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసిన నువ్వు పేదవాడి భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత అయినా ఉందా నీకు? అసలు పేదవాడి గురించి మాట్లాడి పేదవాడికి నేను ఎంతో చేసేసాను అనే మాట్లాడడానికి అర్హత ఉందా అసలు నీకు? అసలు అన్నిటికన్నా ముందు ఓటు అడిగే అర్హత నీకుందా? ఒకటి సూటి ప్రశ్న. ఓకే, నువ్వేదో నీ వాగుతావు, కూర్చుంటావు, అందరినీ మెస్మరైజ్ చేయడానికి మైక్ టిట్టా కొడతావు, ఏదో ఏంటది నంగనాచి నవ్వుతావు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నా ప్రజలందరి తరపున, ఇది అనితదో లేకపోతే టీడీపీ వాళ్ళదో అది కాదు, ప్రజలందరి తరపున నీకు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు గెలిపించిన ఆ ప్రజలందరి తరపున నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో అవినీతి చేయకపోతే, నీ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకోకపోతే, నీ ఎమ్మెల్యేలు నువ్వు మోసం చేయకపోతే, నీ ఎమ్మెల్యేలు నువ్వు నిబద్ధతతో పరిపాలించి ఉండుంటే ఎందుకు షఫిల్ చేసావు వాళ్ళందరినీ? ఒక నియోజకవర్గం నుంచి కొడితే 6 కొట్టినట్టుగా ఇంకొక దగ్గర ఎందుకు పడ్డారు? ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గంలో ఎందుకు పనిచేయడానికి వెళ్ళారు, పోటీ చేయడానికి వెళ్ళారు? సుమారుగా 80 మందిని మార్చేసావంటే ఏ రేంజ్లో ఒక్కసారి మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు అవినీతులు చేశారో ఒక్కసారి నీ దగ్గర నివేదిక లేకుండానే మార్చేసి ఉంటారంటావా? ఎందుకు మార్చేవో ఒక్క విషయం చెప్పగలవా? ఒక్క ఎమ్మెల్యేని అంతవరకు ఎందుకు? మా నియోజకవర్గం ఎంత, పాకిరాపేట నియోజకవర్గం, ఎక్కడో శ్రీకాకుళంలో రాజాంలో పనిచేసిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఈరోజు అక్కడ పనిచేసిన గొల్లబాబురావు సరిపోడన్నట్టుగా అక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేని తీసుకొచ్చి పోటీకి పెడుతున్నావు. ఎందుకు పెట్టావు? అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆయన? ఒక్క రీజన్ చెప్పగలవా? ఒక్క రీజన్. ఈరోజు అలాంటి ఆన్సర్లు ఇవ్వలేని పరిస్థితిలో నువ్వుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఇందాక మాట్లాడినప్పుడు మాట్లాడతాడు, నాకు ఈ పేపర్లు లేవు, టీవీలు లేవు, దత్తపుత్రుడు లేదు, ఎవరూ లేరు, నేను ఏకైక నాయకుడిని అన్న. నువ్వు ఏకైక నాయకుడు కాదురా స్వామి, ఏకాకివి నువ్వు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎంత ఏకాకివి అంటే నీ తల్లి లేదు, నీ చెల్లి లేదు, నీకున్నది కాస్త సాక్షి పేపరు అధ్యక్షురాల ప్రెసిడెంట్ పాపం భారతిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ నువ్వు ఉన్న ఏకాకివి, అందరూ ఉన్న ఏకాకివి నువ్వు. మాట్లాడితే నేను ఒక్కడనే ఉన్నాను, వాళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నారు. పిచ్చోడు ఒక్కడే ఉంటాడు, వాడిని కొట్టేవాడు చాలామంది ఉంటారు. ఆ సంగతి ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యో? ఈరోజు నీ పరిస్థితి ఏంట్రా అంటే పిచ్చోడు పరిస్థితి అయిపోయింది.
ఏం మాట్లాడుతున్నావో, ఏం అడుగుతున్నావో, ఏం ప్రాధాయపడుతున్నావో ఎవ్వరికీ తెలియని పరిస్థితులు అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు రద్దయిపోతాయి అన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు 130 పథకాలు ఎందుకు రద్దు చేసావో ఒక్కసారి సమాధానం చెప్పగలవా? ఆ దమ్ముందా నీకు? నువ్వే కాదు, నీ వెనకాతల నాయకులు ఎవరినైనా చెప్పమను. 130 పథకాలను రద్దు చేసావు. అలాంటోడు నువ్వు ఈరోజు నువ్వు ఇచ్చేసే పథకాలను చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారని చెప్పి నువ్వు వాలంటీర్లకి పోసుకొచ్చినట్టు మాట్లాడటం. అరే, నువ్వు చేసిన ఎదవ పనులన్నిటి గురించి నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతా మైకుల్లో గొంతు చించుకొని అరుస్తుంది. ఈరోజు నువ్వు సమాధానం చెప్పడానికి ఇక్కడ నాకో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో జనసేన పార్టీ నాయకులకో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లిని ఒక్కసారి చెల్లికి సమాధానం చెప్పగలవో లేదో మాట్లాడుకొని అప్పుడు మైకుల ముందుకు రా. సిగ్గనిపించట్లేదా? నీ గురించి పాదయాత్ర చేసి నువ్వు సీఎం కుర్చీలో కూర్చోడానికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి నువ్వు బాగుపడితే చూడాలి అనుకున్న నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి ఈరోజు నువ్వు చేస్తున్న అవినీతి గురించి నీ తాలూకా దాన్ని ఏమంటారంటే నిస్సహాయత కూడా కాదు, దాన్ని ఏమంటారంటే చేతకాంతనం గురించి రోడ్లు ఎక్కి గొంతు చించుకొని అరుస్తూ ఉంటే ఒక్కడొచ్చి మాట్లాడు. ఈయన కూడా సమాధానం చెప్పడు. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. పేపర్ల గురించి మాట్లాడితే పెత్తందారుల గురించి, అదేవిధంగా ఏంటది పేదోడు గురించి మాట్లాడే పరిస్థితి నువ్వు మాట్లాడతావు. ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా, లంచం, అవినీతి ఏంటేంటో మాట్లాడేవు కదా. జన్మభూమి కమిటీ సభ్యులు ఇంత అన్యాయం చేసేసారు, ఇంత అరాచకాలు చేసేసారు, వాళ్ళందరూ ఇలా చేసేసారు, అలా చేశారు, చాలా మాట్లాడావు. నేను ఒకటే అడుగుతున్నా, మరి నీకు అంతే నిబద్ధత ఉంటే ఫస్ట్ థింగ్ మద్యపాన నిషేధం చేయాలి. నీకు అంతే క్రెడిబిలిటీ ఉంటే 45 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి. నీకు అంతే ప్రజల మీద విశ్వాసం ఉండి నేను చెయ్యాలి అని తపన ఉంటే ఈరోజు సిపిఎస్ రద్దు చేయాలి. కనీసం ఇంకొక విషయానికి సమాధానం చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఎందుకు మద్య దుకాణంలో ఫోన్పేలు కానీ డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు? ఇసుక విధానంలోని మద్యం విధానంలోని డిజిటల్ పే ఎందుకు లేదు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత అవినీతి జరిగిపోయింది, ఇంత అవినీతి జరిగిపోయింది, ఇంతలా చేసేసారు, అంతలా చేశారని మాట్లాడుతున్నావే. ఈరోజు నువ్వు మాట్లాడేది పేదవాడికి నువ్వు బటన్ నొక్కితే ఇంత అమౌంట్ నేరుగా వెళ్ళిపోతుంది అన్నావు కదా. అసలు ఆ కిందన లూటి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు నొక్కే బటన్ కనిపిస్తుంది కానీ నువ్వు నొక్కేసే బటన్ ప్రజలందరికీ అర్థమవుతుంది. అందులోనే ఉంది చెత్త పన్నుతో లూటి. అక్కడ నుంచి చెత్త పన్ను మొదలు పెట్టుకుని కరెంటు బిల్లుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి ప్రతి దాంట్లోని లూటీ. ఈ లూటీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు తయారయ్యి ఈరోజు మా గురించి మాట్లాడతావు. అరే, నువ్వు వాలంటీర్ల దగ్గరికి వచ్చావు, వాలంటీర్లు పొగడవా? ఈరోజు వాలంటీర్లు గుర్తొచ్చేసారు నీకు. ఈ 5,000 రూపాయల నుంచి జీతం పెంచండి అని ఒకనొక సందర్భంలో వాలంటీర్లు అందరూ రోడ్డు ఎక్కితే కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళు చేసిన త్యాగాలు అన్నీ గుర్తు తెచ్చుకొని పాపం వాళ్ళు రోడ్డు ఎక్కి జీతం పెంచండి అయ్యా అని మాట్లాడితే చాలామందిని అరెస్టులు చేయించి సస్పెండ్ చేయించావు. ఈరోజు నీకు వాళ్ళే దిక్కయ్యారు.